నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24x7 న్యూస్ ఛానల్. అత్యంత వైభవంగా తొలి ఏకాదశి తిరునాళ్ల జరపాలి. పండుగ రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు, ఊరిలో జరుగుతుంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మొహరం తొలి ఏకాదశి ఒకే రోజు రావడం విశేషం. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ తొలి ఏకాదశి పండుగ ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశించారు. ఈ నెల 17న వినుకొండ పట్టణంలో జరిగే తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్లపై శనివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఎమ్మెల్యే అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పూర ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ ప్రాంత ప్రజలు తొలి ఏకాదశి పండుగ జరుపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తిరునాళ్లలో ఆకతాయిలు, అల్లర్లను అరికట్టాలని పూర ప్రముఖులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన వినుకొండ కొండ పండుగ తొలి ఏకాదశి భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన అన్నారు. వినుకొండలో తొలి ఏకాదశి తిరునాళ్లను కులమతాలకు అతీతంగా జరుగుతుందన్నారు. తిరునాళ్లలో అలాగే మొహరం పండుగ ఈ నెల 17వ తారీఖు జరగబోయేటువంటి ఈ పండుగ గురించి ఏర్పాటు చేయడానికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సిఐ గారికి, ఎండోమెంట్ ఈఓ గారికి, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్ఎండ్బి, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల వారికి, అలాగే వివిధ రాజకీయ పార్టీల నుండి వచ్చినటువంటి ప్రముఖులకు, కౌన్సిలర్స్ కు, పట్టణ ప్రముఖులకు, అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈసారి 17వ తారీఖున రెండు పండుగలు, తొలి ఏకాదశి, మొహరం పండుగ ఒకే రోజు రావడం చాలా విశేషం. మన వినుకొండ ప్రాంతంలో ఈ తొలి ఏకాదశి పండుగ అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి చాలా చక్కగా చేయటం నేను గతంలో గమనించాను. హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరూ కూడా కొండ మీద చక్కగా అందరూ కూడా కొత్తగా ఫ్యామిలీస్ తో కూడా వచ్చి అక్కడ దేవుని దర్శనాలు చేసుకునేటువంటి సందర్భాన్ని నేను చూశాను. ఇది మన వినుకొండ పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది. అలాగే మొహరం పండుగ కూడా అదే రోజు రావటం విశేషం. ఈ రెండు పండుగలు ఘనంగా నిర్వహించే విధంగా అధికారులందరూ కూడా బాధ్యతలు తీసుకొని రెండు పండుగలను సమగ్రవంతంగా, చక్కగా, బాధ్యతగా, బ్రహ్మాండంగా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక సమన్వయంగా అంత మంచిగా జరిగేట్టు కూడా ముందస్తు వాళ్ళతో మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కొన్ని సూచనల సలహాలు ఇచ్చి మంచిగా జరిపించాలని నేను కోరుతున్నాను. అలాగే టెంపుల్ కమిటీ, టెంపుల్ నిర్మాణం, ఘాట్ రోడ్డు, చిన్నకొండ అభివృద్ధి, మెట్లు దారి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద రాజకీయాలకు అతీతంగా భక్తి భావాలతో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఎవరైనా మంచిగా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి కమిటీ, పాత కమిటీ వాళ్ళని కూడా కొంత ఇన్వాల్వ్ చేసి ఒక కొత్త కమిటీని వేసి ఈ కార్యక్రమాలన్నీ సజావుగా, తొందరగా, బ్రహ్మాండంగా జరిగే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. దానికి తొందరలోనే, అంటే ముందు ఈ పండగలోపు ఇవన్నీ చేయడం కొంచెం కష్టం కాబట్టి, పైకొండ మీదకి మెట్లు పూర్తి చేయాలన్న సమయం సరిపోలేదు కాబట్టి ఈ పండగ అయిపోయిన తర్వాత ఒక గుడి నిర్మాణం కోసం, ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం ఒక సమర్థవంతమైనటువంటి కమిటీని వేసుకొని ఆ కమిటీతో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని, దానికి మీ అందరూ సహకారం అందించాలని కోరుతున్నాను. గతంలో అమ్మ ఆశ్రమం స్వామీజీ గారు కూడా వచ్చి ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అక్కడ పూజలు జరిపించటము, ఆ తర్వాత ఘాట్ రోడ్ పూర్తవుతుందని చెప్పేసి ఆయన కొబ్బరికాయ కొట్టడం, తర్వాత కమిటీని ప్రోత్సహించి ముందుకు నడిపించటము. ఆ కమిటీలో వాళ్ళు వచ్చినప్పుడు నేను, మక్కన గారు, అందరూ కూడా చాలా మంది భక్తులు కూడా దానికి విరాళాలు ఇవ్వడం జరిగింది. విరాళాలతోటే ఘాట్ రోడ్డు మొదలుపెట్టి ముందు తీసుకెళ్లారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి సహకారంతో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు 7 కోట్ల పైన, 7.5 కోట్ల ఎంతో దానికి నిధులు తీసుకొచ్చాం ఆ ఘాట్ రోడ్డుకి. సో ఆ విధంగా అప్పుడు మొదలు పెట్టినటువంటి ఘాట్ రోడ్డు ఇంతవరకు పూర్తి కాల. తార్ రోడ్డు పూర్తి అయితేనే ఘాట్ రోడ్డుకి వెహికల్స్ పోవడానికి, రావడానికి, ప్రయాణికులకు రక్షణ, భక్తులకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఘాట్ రోడ్డు, తార్ రోడ్డు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాము. రానున్న కాలంలో ఆ తార్ రోడ్డు, రానున్న 3 సంవత్సరాల్లో కంపల్సరీగా ఆ తార్ రోడ్డు పూర్తి చేయడం. ముందు ఘాట్ రోడ్డు కూడా ఇంజనీర్లు చెప్పారు మన మధ్య వెళ్ళినప్పుడు, ఘాట్ రోడ్ కూడా లెవెల్స్, డిగ్రీస్ కరెక్ట్ గా లేవు, అంటే దాన్ని ఇంకా కొన్ని బాగా హైట్ ఉన్న కాడ, స్లోప్ ఎక్కువ ఉన్న కాడ స్లోప్ తగ్గించి మళ్ళీ ఇంకా చేయాల్సిన పనులు, తార్ రోడ్ వేసే ముందు చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పారు కూడా
అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళు కూడా, డ్రైవర్లు కూడా, వాళ్ళ డిఎం గారు కూడా అదే చెప్పారు. ఘాట్ రోడ్డుకి ఇంకా స్లోప్ కొంచెం తగ్గించాలి కొన్ని చోట్ల అని చెప్పారు. అవన్నీ కూడా ఇంజనీర్ల కోఆర్డినేషన్ తోటి తర్వాత ఏం చేయాలో, ఘాట్ రోడ్డు బ్రహ్మాండంగా భావితరాలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎలా చేయాలో ఆ విధంగా చర్యలు తీసుకొని ఘాట్ నిర్మాణం, రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇక అడుగున ఏర్పాటు చేశారు పెద్ద బజార్, మెయిన్ బజార్లో. అదే విధంగా ఈసారి భక్తులు కూడా కోలాహలంగా ఏర్పాటు చేస్తారని వ్యాపార సంఘాల వాళ్ళు, సేవా సంస్థల వాళ్ళందరూ కూడా ఈసారి మన ఊరి పండుగ బాగా జరగడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని భక్తుల కోసం ఏర్పాట్లలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా అక్కడ మంచినీళ్ళ స్టాల్, అలాగే ప్రసాదాల సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్నకొండ మీద ఏర్పాటు చేస్తాం. పైన మున్సిపాలిటీ ద్వారా మంచినీళ్ళ సౌకర్యం పైన ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. అలాగే శాంతి ఆశ్రమ ట్రస్ట్ హిమాలయ గురూజీ గారు వాళ్ళ టీం కూడా లాస్ట్ టైం కొన్ని కార్యక్రమాలు బాగా చేశారు. ఈసారి కూడా పూర్తి బాధ్యత తీసుకొని బాగా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తామని ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ వారి ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చూడమని అధికారులు కోరుతా ఉన్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు, కోలాటాలు కానీ, భజనలు కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కి కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ పట్టణంలోనే ఎన్ఎస్పి గ్రౌండ్ దగ్గర నుండి ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ దరఖాస్తు పెట్టిన వాళ్ళందరూ కూడా సిఐ గారు పర్మిషన్ ఇస్తారు. మన ఊరి పండుగ ఊళ్ళో ఎక్కడో దూరంగా కాకుండా ఊళ్ళోనే ఇక్కడే మన అన్ని సెంటర్స్ లో ఇక్కడే ఘనంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు అధికారులు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ దానికి కావాల్సిన అనుమతులు ఇవ్వాల్సిందిగా సిఐ గారిని ఆదేశిస్తున్నాను. అలాగే ఆ రోజు మ్యాన్ పవర్ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ని మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎంత మ్యాన్ పవర్ కావాలి ఏంటనేది ఫుల్ ఫ్లెడ్జెడ్ లో అక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే భక్తుల కోసం మంచినీళ్ళలో కొబ్బరికాయల్లో భక్తుల్ని దోపిడీ చేయకుండా ఎండోమెంట్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రీజనబుల్ ప్రైస్ కి డ్రింకింగ్ వాటర్ ఒకరికే కాకుండా అవసరమైతే 2-3 కూడా పెట్టడానికి అవకాశాలు ఇచ్చి మంచిగా భక్తులకు అందుబాటులో ఉండేటువంటి ప్రైస్ లో దోపిడీ లేకుండా కొబ్బరికాయలు కానీ మంచినీళ్ళు కానీ అన్ని భక్తులకు అందజేయాలని చెప్పేసి కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం హిమాలయ గురూజీ గారు అలాగే శాంతి ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అధికారులు ప్లేస్ అలాకేషన్ కానీ ఇంకోటి కానీ సేవా సంస్థల వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్ అలాట్మెంట్ కావాల్సిన సౌకర్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడండి, లైటింగ్ ఏర్పాట్లన్నీ కూడా చూడాల్సిందిగా కోరుకుంటూ మన ఊరి తిరునాళ్ళు అందరం కూడా ఘనంగా చేద్దాం. దీనికి అధికారులు ముందు నుండే ఈ రోజు నుండే దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు ప్రణాళిక చేసుకోవాలి, చాలా గొప్పగా చేయాలని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా నేను ఆదేశిస్తున్నా. చాలా బాధ్యతగా చేద్దాం, అందరం కలిసి టీం వర్క్ చేద్దాం, కష్టపడి పనిచేద్దాం, భక్తుల కోసం ప్రజల కోసం మనందరం కలిసి పనిచేద్దాము. ఈ పండుగని ఘన విజయంగా చేద్దాము. 2 పండుగలు వచ్చినాయి, 2 పండుగలు బాగా చేసుకుందామని అందరికి పిలిపిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సేవా సంస్థల వాళ్ళు